హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా బాగుండాలని, హ్యాపీగా హెల్తీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయే క్లిప్స్ అన్నీ కూడా వినాయక చవితి రోజువి, అలానే ముందు రోజు తీసినవి అనమాట. సో వినాయక చవితి వస్తుందంటే పూలు పండ్లు మెయిన్గా కావాలి కదా. సో దానికోసం మేమైతే మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. సో అలా బయలుదేరిన తర్వాత అనిపించింది, మాకు దగ్గరలో ఉన్న తోటకు వెళ్తే ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్తో కలిసి తోట దగ్గరికి అయితే వెళ్ళాము. లావెండర్ తోట అనమాట, అలానే గులాబీల తోట కూడా ఉంది. సో లావెండర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము చాలా ఫ్లవర్స్ దొరుకుతాయని, కానీ అప్పటికే అన్నీ కట్ చేశారు. అలానే చెట్లు కూడా తీసేశారనమాట, అంటే మళ్ళీ కొత్త మొక్కలు వేస్తారనుకుంటా. పక్కన తోటలోనేమో ఇంకా అప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మెయిన్ కోసేదేమో తీసేసిన తోటలో ఒక పక్కన అలా కట్ చేయకుండా ఉంచారనమాట. సో తోట వాళ్ళని అడిగేసి మేము డెకరేషన్కి అని చెప్పేసి అడిగి కోసేసుకున్నాము. సో ఇక గులాబీలు అయితే అప్పుడే కోస్తూ ఉన్నారు, వాళ్ళని అడిగితే ఇస్తామని చెప్పారనమాట. సో ఫ్రెష్గా పూలు అయితే తెంపుకుంటున్నాము చెట్టు నుంచి. సో వాళ్ళు కోస్తుంటే నాకు కోయాలనిపించేసి ఇక్కడ పక్కన పూలను అయితే కోస్తున్నాను. ఇక్కడ తీసుకున్న పూలన్నీ కూడా ఇంట్లో గణేష డెకరేషన్కే కాకుండా మా లేఅవుట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి గణేషాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఫెస్టివల్ని. సో దానికోసం స్పెషల్గా ఎక్కువ పడతాయి కదా అని చెప్పేసి అలా తోటకు వెళ్ళాం అనమాట. సో ఫైనల్గా తెచ్చేసుకున్నాము. ఇక ఈరోజు అయితే ఇంటి క్లీనింగే కాదు, ఇలా మొక్కల క్లీనింగ్ కూడా చేసుకుంటాను. సో మొక్కలకి అన్నిటికీ డస్ట్ పట్టుకుంది. ఇండోర్లో నేను లోపల పెట్టుకునే మొక్కలు అనమాట ఇవి. ఎప్పుడు ఈ టిప్ని అయితే షేర్ చేస్తాను. నేను చెప్పిన టిప్ని మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నేను క్లీన్ చేసేది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో వేసి, అంటే 1 లీటర్ వాటర్లో 2 స్పూన్ల చొప్పున ఎప్సమ్ సాల్ట్ వేసుకుని క్లాత్ ముంచేసి ఆ క్లాత్ని ఇలా ఆకుల మీద ఉన్న డస్ట్ని అయితే క్లీన్ చేస్తాను. సో ఇలా క్లీన్ చేయడం ద్వారా ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. మనం యూస్ చేసే వాటర్లో ఎప్సమ్ సాల్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కనిపిస్తాయి. ఇంకా అలా చెట్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, అవైతే ఇంకా నార్మల్గా కుండీలో కానీ బయట మొక్కలకు కానీ వేసుకోవచ్చు. పండగ రోజు అయితే పనులు ఎక్కువ ఉంటాయి. సో ఈ క్లీనింగ్లో బిజీగా ఉన్నాను. ఫైనల్గా లాస్ట్కి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా గణేశాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి తెచ్చుకున్న గణేశాన్ని ఇలా క్లాత్తో డెకరేషన్ చేసుకున్నాను. ఈ డెకరేషన్కి అయితే అన్విత బాగా హెల్ప్ చేసింది నాకు. గణేశాకి ఇలా బీడ్స్ కూడా అంటించాను కదా, దానికైతే ఫ్యాబ్రిక్ గ్లూ అంటించాను. ఇంకా ఈ క్లాత్ అంటడానికైతే నేను ఫెవిక్విక్ అంటించాను అనమాట. సో ఇక్కడ సింపుల్గా చూపించేశాను, కానీ చూసినంత ఈజీ కాదు చేయడానికి. ఫెవిక్విక్ యూజ్ చేశాను కదా ఆ ఫ్యాబ్రిక్ బొమ్మకు అంటడానికి. సో నాదైతే చేయి కాలింది, అన్వితాకేమో చిన్న డ్రాపు సో కళ్ళల్లో పడిన ఫీలింగ్ అంతా ఆ రోజంతా కూడా పాపం బాగా సఫర్ అయిపోయింది. ఇక లేట్ నైట్ అయిపోయిందనమాట డెకరేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూపించే క్లిప్స్ అన్నీ కూడా వినాయక చవితి రోజు తీసినవి. సో మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంటి ముందు కూడా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. సో ఈరోజు ప్రసాదాలకైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అలానే పాయసం చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాయసం చేశాను. కుడుములకైతే ముందు రోజునైతే బియ్యం కూడా నానబెట్టేసుకొని పిండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక మార్నింగ్ చేసి కుడుములు అయితే చేశాను. సో ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు అన్విత ఇక్కడ గణేష దగ్గర డెకరేషన్ చేసేసింది పూలతో. అంత అర్లీగా చేద్దాం అనుకున్నా కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. సో సింపుల్ డెకరేషన్ వచ్చేసి నైట్ బ్యాక్గ్రౌండ్ అదంతా పెట్టుకున్నాం, కానీ మార్నింగ్ లేచిన తర్వాత పక్కన పూలతో అలంకరణ చేసుకొని అలానే ఇంకా నా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా తెచ్చి ఇలా గణేష పక్కన పెట్టేశాను అనమాట. ఇక ఇలా అన్విత అయితే ముందు నుంచే గణేష డెకరేషన్ అనేది ఒక థీమ్ లాగా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి చేసింది. పాపం చాలా కష్టపడ్డది. సైడ్న హ్యాంగ్ చేసినవన్నీ కూడా క్లాత్తో మేడ్ చేసినవి అనమాట. అన్వితానే ప్రిపేర్ చేసింది దండలన్నీ కూడా. సో ఇంకా నాకెందుకో పక్కన మొక్కలు పెడితేనే అందం అనిపిస్తుంది, అందుకని వెంటనే పైకి వెళ్ళేసి నా గార్డెన్లో ఉన్న చిన్న చిన్న కుండీలో ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చేసి ఇంకా గణేష చుట్టూ పెట్టేశానమాట. అన్విత అయితే ఫీల్ అయింది, తను డెకరేషన్ చేసింది ఉంచుకుంటా పక్కన అన్ని మొక్కలు పెట్టేసి చాలా క్లమ్జీ చేసేసానని చెప్పేసి. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు అన్విత ముందే డెకరేషన్ చేసిందని చెప్పేశాను కదా, ఇంకా వచ్చిన తర్వాత అందరం కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా బొజ్జ గణపయ్యకి ప్రసాదాలు పెడితే చాలు, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆయన బొజ్జ నిండడమో ఏమో కానీ మనమైతే ఎక్కువ తినేస్తాం కదా ఆయన పేరు చెప్పుకొని. సో ఈరోజు అయితే నేను మా బొజ్జ గణపయ్యకి చేసిన ప్రసాదాలను అయితే ఇక్కడ చూపిస్తున్నాను. పాయసం, దద్దోజనం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం, అలానే గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు చేశాను. ఇంకా చెప్పలేదు కదా. సో దాంతోపాటు నేను ఫస్ట్ టైం చేశాను పాల తాలికలు. మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటారు.
సో అందుకని కొంచెం క్వాంటిటీతో పాల తాలికలు కూడా చేశాను. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా లేట్ అయిపోయింది. ఇక చెప్పాను కదా మా లేఅవుట్లో కూడా గణేశాన్ని పెట్టుకుంటామని చెప్పేసి 11:30 కల్లా పూజారి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఈలోపు మా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అక్కడ కూడా బాగా లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి ప్రసాదాలు పెడుతున్నారు. ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి. ఎన్ని రకాలు వచ్చాయో ఫుల్గా తినేసాము. సో 2 పూట్ల ఇలా పీటల మీద కూర్చొని పూజ అయితే చేస్తాము. 2 పూట్ల పూజారి అయితే వచ్చేస్తారు. ఈసారి 3 రోజులు పెడదాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ అయితే వీక్ డేస్లో వచ్చింది కాబట్టి 5 డేస్ ఉంచాము. సో వీకెండ్ అయితే బాగా కుదురుతుంది నిమజ్జనానికి. కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి. సో చవితి ఈసారి రావడమే సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా 2వ రోజు అవుతుంది సండేకి. అందుకని మండే రోజు నిమజ్జనం అని ప్లాన్ చేశారనమాట. మండే స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ నిమజ్జనం అయితే ప్లాన్ చేస్తారు. సో చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తాం కదా. మేమైతే ఆ ఏజ్లో అలానే చేసేవాళ్ళం. సో ఆ ఫీల్ ఇప్పటికీ ఉందన్నమాట. మా పిల్లలు అలానే లేఅవుట్లో చాలామంది కిడ్స్ ఉన్నారు. సో ఆ 3 రోజులు అయితే పెద్ద పండగే అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆటలు కానీ ఇలా పూజలు కానీ ప్రసాదాల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా. సో నేనైతే ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డెకరేషన్ అంతా కూడా నేను ముందు రోజు అస్సలు కుదరలేదు నాకు తీయడానికి ఇంట్లో. సో ఎందుకంటే పూజ అయిపోగానే ఇంకా అక్కడ హారతి ఇస్తున్నారని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాము. సో వీడియో అయితే కంప్లీట్గా తీసుకోలేదు. ఇంకా సాయంత్రం కూడా అంతే 2 పూట్ల పూజ చేస్తానని చెప్పాను కదా. సాయంత్రం వచ్చిన తర్వాత మేము పీటల మీద కూర్చుందాం అనేసి హడావిడిగా మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదంతా కూడా వీడియో తీయలేకపోయాను. ఇదేమో ఇక్కడ చూపించేది వచ్చేసి నెక్స్ట్ డే 2వ రోజు తీసినవి అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్కి క్లాత్ మీద ముగ్గు వేసి అంటించింది అన్విత. ముగ్గు అయితే నేనే వేశాను. సో క్లాత్కి అంటించింది కదా, డబల్ టేప్ పెట్టి అంటించింది వాల్కి. అయితే సెకండ్ డేకి అది ఊడి కింద పడిపోయింది అనమాట. అయినా సరే ఇలా కూడా బాగుంది కదా అనిపించేసింది. సో ఫైనల్గా చక్కగా రెడీ చేసుకున్నాము. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఫ్యామిలీ లేఅవుట్ ఫ్రెండ్స్ అందరితో చేసుకుంటాం కాబట్టి చాలా గ్రాండ్గా చేసుకుంటాము. ప్రతి ఒక్కరం కూడా మంచిగా రెడీ అవుతాము. యాక్చువల్గా ఊర్లో ఉంటే అన్ని ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి చాలా సరదాగా ఉంటుంది అనిపిస్తుంది. మేమేమో మా రిలేషన్కి కానీ నేటివ్ ప్లేస్కి దూరంగా ఉంటాం కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్స్తోనే అవన్నీ ఫీల్ అవుతాము. ఇక ఫంక్షన్స్ కూడా ఏమీ ఉండవబ్బా, ఉంటే మహా ఉంటే బర్త్డే పార్టీస్ ఉంటాయి అంతే. సో ఇక ఏమైనా దగ్గర వాళ్ళ ఫంక్షన్ అంటే ఇంక ఊరు వెళ్తాం అంతే. సో అదే ఊర్లో ఉంటే ప్రతిరోజు ఏ చిన్న ఫంక్షన్ అయినా వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు రెడీ అవుతుంటే అదే ఫీలింగ్ అనమాట. 3 రోజులు ఎంత హంగామా చేస్తామో, చాలా సందడిగా ఉంటుంది. ఒక పెళ్ళి హడావిడిలాగా ఉంటుంది అనమాట. అందరం కలిసి పూజ చేసుకుంటూ అది కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతాము ఆ 3 రోజులు అయితే. ఇంకా చవితి రోజు సాయంత్రం పూట పీటల మీద కూర్చున్నామన్నాను కదా, ఆ క్లిప్స్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సాయంకాల స్వామినః నిత్యారాధన పూజాకాన నిత్యలక్ష్మి నిత్య సంతోషిత నిత్య యోగ వ్యాపార దినే దినే ప్రవర్తమాన సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య సపౌత్రికస్య సపుత్రకస్య శ్రీ వల్లభాంబాసమేతస్య శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సో పూజ అయితే మంచిగా అయింది. ఫైనల్గా ఇంకా గుర్తుగా ఉండిపోతుందని చెప్పేసి ఇక గణేష దగ్గర ప్రతి ఒక్కరం పూజ చేయించుకున్న తర్వాత ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటాము. కరెక్ట్గా ఇప్పటికీ 8 ఇయర్స్ అయింది మేము ఇలా సెలబ్రేషన్స్ చేసుకోబట్టి. సో ఇలా దిగుతూ ఉంటే గీతు గుర్తొచ్చాడు. వాడేమో పిల్లలతో ఆడుతూ ఉన్నాడనమాట. పిలిచి ఇంకా ఫ్యామిలీ ఫోటో ఉండాలి కదా, గుర్తుండిపోతుందని చెప్పేసి ఇంకా ఇలా అయితే కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవాలని చెప్పేసి ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుంటాము. కానీ ఒక్కరోజు కూడా అస్సలు కుదరదు. ఎందుకంటే పూజ అయిపోయేసరికి కొంచెం లేట్ అయిపోతుంది కదా, ఇంకా ప్రసాదాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందరినీ అలా వెయిట్ చేయించడం బాగుందని చెప్పేసి ఇంకా పెట్టేస్తూ ఉంటారు. అయిన తర్వాత ఇంకా తిన్నాక ఏం చేస్తాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాము. కానీ ఈరోజు డిన్నర్కి బయట బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము. అయితే అది రావడానికి టైం పడుతుంది. అదే టైంలో ప్రసాదాలు పెట్టామంటే టిఫిన్స్ మిగిలిపోతాయి కదా, అందుకని ఈసారి 2 ఒకేసారి పెడదామని చెప్పేసి కొంచెం అలా ఆపేసామన్నమాట. అందుకని ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి విష్ణు సహస్రనామాలు చదవడానికి అయితే స్టార్ట్ చేసాం. అయితే మేము చేసిన ప్రసాదాలు అలా మిగిలిపోయేవి. ఎందుకంటే మా లేఅవుట్ వరకే ఉండేవాళ్ళం.
సో ఇప్పుడు క్రౌడ్ పెరిగింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో కళకళగా ఉంటుంది మండపం కూడా. సో ప్రసాదాలు కూడా చేసినట్లు అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఈ 3 రోజులు ఇంకా ప్రసాదాలు చేయడంలో బిజీగా ఉంటాము. ఇంకా నైట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసరికి 10:30, 11 అయిపోతుంది. సో గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నైటే నేను అన్విత ఇలా షూట్ అయితే చేసుకున్నాము. సో నేను ఎప్పుడు కూడా అంతే, తీసేటప్పుడేమో షార్ట్స్ పెడదాంలే అని చెప్పేసి ఇలా నిలువుగా తీస్తాను, కానీ లాస్ట్లో ఇంకా ఇలా లాంగ్ వీడియోలో యాడ్ చేయాల్సి వస్తుంది. సో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఫోన్లో, స్టోరేజ్ అయితే ఫుల్ వస్తుంది. సో ప్రతి ఒక్కరం రోజుకి 2 ప్రసాదాలు, ఉదయం 1 సాయంత్రం 1 ఇలా చేసుకుంటాము. ఇది వచ్చేసి సెకండ్ డే, అంటే సండే రోజు మార్నింగ్ ప్రసాదం అనమాట. నేనేమో దద్దోజనం చేశాను. అయితే తక్కువ క్వాంటిటీతోనే చేసుకోవాలనుకున్నాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం పెడదామని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం అందరం. మీరేం తీసుకొచ్చారు? అవునా, ప్రిపేర్ చేశారంట గోంగూర రైస్. నార్మల్గా అయితే ఈ హడావిడి అంతా తగ్గిన తర్వాత తీరిగ్గా పోస్ట్ చేద్దాంలే అనుకున్నాను, కానీ ఇంకా వీడియోస్ అయితే వస్తాయి కదా, సో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అది క్లియర్ చేయడానికి ఇంకా ఎప్పుడు పెడదామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేకపోయినా కూడా కొంచెం టైం తీసుకొని ఇలా అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా నేను షేర్ చేయాలనుకున్న వీడియోస్ అయితే ఇంకా బోలెడు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఇది సండే మార్నింగ్ బ్లాగ్తో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ని అయితే ఈవినింగ్ బ్లాగ్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.